గవాయి పైన సుప్రీంకోర్టులోనే దాడి జరగడాన్ని మీ పార్టీ ఇప్పటికీ ఖండించింది. అయితే ఇంకా కూడా ఆ దాడి చేసిన వ్యక్తి మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ దాడి చేస్తా అని చెప్పేసి చెప్పడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని భారతదేశం? ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలంలో భాగంగా జరిగినటువంటి దాడిగా దీన్ని చూడాల్సి ఉంది. బిఆర్ గవాయి మీద దాడి చేసినటువంటి కిషోరు ఆయన ఏ రా ఏమి ఏ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేశాడని చెప్పి దాడి చేస్తాడు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఆయన ఇప్పుడు కిషోర్ నమ్ముతున్నాడు, నమ్మండి, అభ్యంతరం లేదు. కానీ కోర్టులో కేసు వేసిన తర్వాత కోర్టులో వాదనలు కానీ వ్యాఖ్యానాలు కానీ తీర్పులు కానీ తాను నమ్మినటువంటి దానికి అనుగుణంగానే ఉండాలని చెప్పి భావిస్తే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది రాజ్యాంగానికి అనుకూలంగా ఉంటుంది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే వ్యాఖ్యానాలు కానీ తీర్పులు కానీ ఉంటాయి. అంతేగాని సనాతన ధర్మానికి అనుకూలంగా ఉండాలా, మూఢ విశ్వాసాలకు అనుకూలంగా ఉండాలా, మరుధర్మ శాసనాలకు అనుకూలంగా ఉండాలి, కులతత్వానికి అనుకూలంగా ఉండాలి, స్త్రీ పురుష సమానతలకు అనుకూలంగా ఉండాలా, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి అనుకూలంగా ఉండాలా, దోపిడీ చేయడానికి అనుకూలంగా ఉండాలా, ఇలాంటి తత్వంతో కూడుకున్నటువంటి విషయాల అనుగుణంగా ఒక చీఫ్ జస్టిస్ కూడా మాట్లాడాలి, దానికి అనుగుణంగా ఉండాలని చెప్పి భావించడం అంటేనే అది ఆర్ఎస్ఎస్ మూర్ఖ మతోన్మాద భావజాలం తలకెక్కడం వల్ల జరుగుతున్నటువంటి ఘటన ఇది. ఇదేదో కిషోర్ చేశాడు అనేటటువంటి విషయమే కాదు, కిషోర్ కంటే ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం, మనువాదం యొక్క భావజాలం ఎంత స్థాయిలో ఉందో అది రాజ్యాంగాన్ని ప్రశ్నించేటట్టుగా. ఆ గవాయి మీద దాడి జరగడం అంటే ఆయన చీఫ్ జస్టిస్ కాబట్టి దాడి జరగడం అనే ఉద్దేశమే కాదు, అది మొత్తం రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడి, మనువాదులకు అనుకూలంగా జరిగినటువంటి దాడి. దాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయనను శిక్షించాల్సిన అవసరం లేదని చెప్పి వ్యాఖ్యానించాడు. కానీ ఇలాంటి ఘటనలు, ఇటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు వీటికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు, సామాజిక శక్తులు, అభ్యుదయ భావాలు కలిగినటువంటి వాళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అట్లాగే చట్టాలు పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వాలు కానీ, చట్టాలు కానీ, అధికారులు కానీ వివరించాలి. ఆ రకమైనటువంటి ధోరణి లేదు. మేమేమైనా చేయొచ్చు, హిందుత్వ ఎజెండాలో భాగంగా ఏమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, ఎవరి మీదైనా దాడి చేయొచ్చు, అది దేవుడే చేయించాడని చెప్పే పేరుతో కేసుల నుంచి తప్పించుకోవడం, శిక్షల నుంచి తప్పించుకోవడం అనేటటువంటిది ఒక తీవ్రమైనటువంటి కుతంత్రంతో జరుగుతున్నటువంటిది. ఇలాంటి ధోరణి పెరిగితే భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో అంత తీవ్రంగా ప్రజల మీద దాడి జరుగుతుందో, ఒక చీఫ్ జస్టిస్ మీదనే ఆ రకంగా దాడి జరిగితే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగేటటువంటి దాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు కఠినంగా శిక్షించేటట్టుగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుందని. అట్లాగే వాళ్ళు శిక్షించడము వీటి పట్ల ఒక భావం, కానీ ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ మతోన్మాద మనువాద భావాలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మాత్రమే దీనికి గుణపాఠం చెప్పగలిగిన పరిస్థితులు వస్తాయి.